గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి. ఎదలోతులో ఏ మూలనో నిదురించు జ్ఞాపకాలు నిద్రలేస్తున్నాయి. గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి. ఈ గాలిలో ఏ మమతలో మా అమ్మ మాటలాగా పలకరిస్తున్నాయి. గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి. మొదట చూసిన టూరింగ్ సినిమా, మొదట మొక్కిన దేవుని ప్రతిమ, రేగు పళ్ళకై పట్టిన కుస్తీ, రాగి చెంబుతో చేసిన ఇస్త్రీ, కోతి కొమ్మలో బెణికిన కాలు, మేక పొదుగులో తాగిన పాలు, దొంగ చాటుగా కాల్చిన బీడి, సుబ్బుగాడిపై చెప్పిన చాడి, మోట బావిలో మిత్రుని మరణం, ఏకధాటిగా ఏడ్చిన తరుణం. గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి. మహాత్మా గాంధీ జూనియర్ కళాశాల సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్ పిఎస్ రాజు గారిని స్టేజ్ మీదకి ఆహ్వానిస్తున్నాం. మొదటిసారిగా గీసిన మీసం, మొదట వేసిన ద్రౌపది వేషం, నెల పరీక్షలో వచ్చిన సున్నా. మా డైనమిక్ మ్యాథమెటిక్స్ మేడం సీతామహాలక్ష్మి గారిని స్టేజ్ మీదకి ఇన్వైట్ చేస్తున్నాం. ఓడ కుర్చీ వేయించిన నాన్న, పంచుకున్న పిప్పరమెంటు, పీరు సాయిబు పూసిన సెంటు. చెడుగుడాటలో గెలిచిన కప్పు, షావుకారుకెగవేసిన అప్పు, మొదటి ముద్దులో తెలియని తనము, మొదటి ప్రేమలో తీయందనము. గుర్తుకొస్తున్నాయి. అయితే మా అంత అదృష్టవంతులు ఎవరు ఉంటున్నాం, ఎందుకంటే మీలాంటి విద్యార్థులు మాకు దొరకడం. శంకర్ దయాళ్ శర్మ గారు నా గురువు గారు, ఆయన నాకు పాఠాలు చెప్పారు. అంచేత ఇది ఇద్దరు దేశాధినేతల కలయిక కాదు, గురు శిష్యుల కలయిక. మీరందరూ ఏ రంగంలో ఉన్నత రంగాలకి పైకి ఎదగాలని కోరుకుంటూ మీ అందరికీ శుభాశిస్సులు తెలియజేస్తూ విరమిస్తున్నాం. గుర్తుకొస్తున్నాయి. ఎదలోతులో ఏ మూలనో నిదురించు జ్ఞాపకాలు నిద్రలేస్తున్నాయి. గుర్తుకొస్తున్నాయి. మహాత్మా గాంధీ విద్యా సంస్థల ఉపాధ్యాయులందరికీ, ఆఫీస్ స్టాఫ్కి హృదయపూర్వక నమస్సమాజులు తెలియజేసుకుంటూ, 15 సంవత్సరాల క్రితం
బాలబాలికలుగా ఉన్నటువంటి మీరు ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఈ మహాత్మా గాంధీ కళామ తల్లి ఒడిలో ఒకటైన మీరు ఒక 6 నెలల క్రితం మీకు వచ్చినటువంటి ఒక ఐడియా, ఒక ఆలోచన పరుగుతో అందరూ ఒక తారీఖున కలవాలి, గురువుల చేత శతమాన భవతి అని ఆశీర్వదించబడాలి అని మీకు వచ్చిన ఆలోచనకి సరిలేరు మీకు ఎవరు. మా గురువులు చెప్పిన 4 పద్యాలు 2 కథలు మీ ముందు ఉంచబోతున్నాం. బలవంతుడు నాకేమని పలువురితో నిగ్రహించి పలుకుటమేళ బలవంతమైన సర్పము చలిచీమల చేరత తిక్కి చావది స్మృతి. చిన్నప్పుడు 6th క్లాస్లో చూశాను. ఆప్యాయంగా అనురాగంగా ఎప్పుడు పలకరిస్తూనే ఉంటారు. ఇదే కాంపస్లో పనిచేయడం వల్ల పిల్లలకి ముఖపరిచయం ఉంది, కానీ నా పాఠం పరిచయం లేదు. అయినప్పటికీ నన్ను ప్రేమగా ఆప్యాయంగా టీచర్ గారు ఫంక్షన్ చేసుకున్నాం రండి అని ఫోన్ కాల్ ద్వారా పిలిచారు. చాలా ఆనందదాయకమైన విషయం. మీరు చూపించిన ప్రేమను బట్టి ఇంకా ఆనందంగా ఉంది మాకు. కానీ ఇప్పుడు మేము అందరినీ చూస్తుంటే వీళ్ళందరినీ ఏదో నిన్న మన పిల్లలు అన్నారు, కానీ చాలా పెద్ద పెద్ద పిల్లలు అయిపోయారు. కొంతమంది గుర్తుపెట్టలేని పరిస్థితిలో ఉన్నారు. ఇంకా ఎదగాలని ఆయురారోగ్యంలో ఉండాలని నేను మనస్ఫూర్తిగా మిమ్మల్ని ఆశీర్వదిస్తూ నేను సమయాన్ని అప్పగిస్తున్నాను. జనని జన్మభూమిని స్వర్గమన్నదొక కవికులం, ఏది అది ఎక్కడో వెదకమంటుంది గురుకులం. గుండె పిండుకొని తాగిన గుక్కెడు పాల గురుతులేనప్పుడు పోత పాల సీసాల కోసమై పరుగులాటలే ఎప్పుడు. సో దట్ వాట్ యు సే, ఐ లవ్ మై ఇండియా, లవ్లీ మదర్ ఇండియా, యు టు లవ్ ఇండియా, do love mother India. ఆకాశంలో సూర్యుడొక్కడే, అభ్యుదయంలో నా దేశం ఒక్కటే. ఆ సూర్యుడెప్పుడు తూర్పు దిక్కునే ఎంచుకు పుడతాడు, కళ్యాణ తిలకమై కన్న తల్లి ఒడిలోనే ఉంటాడు. అలాంటిదేరా నా భారతదేశం, సనాతనంలో సమిష్టి దేశం. ఆ సనాతనం తన పునాదిలోనే సంకరమవుతుంటే, నా అభ్యుదయానికి సభ్య సమాజమే సమాధి కడుతుంటే, తరతరాల దాస్యం తెంచుకున్న ఈ స్వరాజ్య దేశంలో యువతరాలు మళ్ళీ పరాయి భిక్షకు పరుగులు తగున. ఐ లవ్ మై ఇండియా, లవ్లీ మదర్ ఇండియా, యు టు లవ్ ఇండియా, డు లవ్ మదర్ ఇండియా. నడుస్తున్నప్పుడు ఒకలా ఉంటుంది, పరిగెడుతున్నప్పుడు ఒకలా ఉంటుంది. మనం ఉన్నప్పుడు మన స్కూల్ అంతా పరిగెట్టింది, కానీ ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ ఎలా ఉంది, నడవడానికి కూడా కష్టంగా ఉంది. అంటే ఏం కావాలి, చేయూత కావాలి. ఆ పరాయి దేశంలో కిరాయి కోసమని స్వదేశ జ్ఞానం సవారి కడుతుంటే, ఆ కూలి డబ్బు డాలర్లలోని సుఖ జీవనముందంటే, ఆ పాలికాపుని పాలి శత్రువై తిరిగి వెళ్ళమంటే, కడుపు తీపికే కన్నీళ్ళ రోదనై, కన్న తండ్రికే అది మూగ వేదనై, ఆ నాలు పోసి నీరెట్టినోళ్లకు ఫలితం ఏముంది, ఈ పుణ్యభూమిలో పుట్టినందుకు ప్రతిష్ట ఏముంది. ఆ కీర్తి ప్రతిష్టల హిమాలయాన్నే సిగలో ముడిచిన తల్లికి
రాగతాల తురాయి పువ్వులు అలంకరించుట న్యాయమా ధర్మమా? ఐ లవ్ మై ఇండియా, 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 ఐ లవ్ మై ఇండియా. పుడితే సీనియర్ కి జూనియర్ కి ఎట్లా స్టార్ట్ చేశాను అంటే మొదలెట్టు 9th 10th ఇక్కడ లవ్ స్టోరీ కాదు కాదు స్టోరీస్ కూడా ఉండాలి కదా ఖచ్చితంగా. పాకెట్స్ కాబట్టి చాలా ఇబ్బందులు పడే రోజుల్లో ఏం చేయాలని చెప్పి అంటే నల్ల పూసల దగ్గర అన్ని బ్యాంకులో పెట్టేశాను. ఏమీ లేవు, ఇంట్లో వాళ్ళు అమ్మట్లేదు, డబ్బులు కూడా అవ్వట్లేదు. కష్టం కూడా చెప్తున్నాను, చాలా కష్టం గురించి అందరంతా పొగుడుతున్నారు కదా, నా లైఫ్ చెప్తున్నాను. సో మనం కూడా అందరూ కూడా ఎంతో కొంత స్కూల్ కంటే సపోర్ట్ చేద్దాం అనేది నా గోల్. అందరూ కలిసి అనుకోకుండా ఒక మూమెంట్లో మనం ఇక్కడ పరిచయం అయ్యాం. ఒక కష్టంతో ఎంటీ పాకెట్స్తో వస్తే నేను ఇది సాధించాను అంటే సంకల్పం గొప్పది, మనం అందరూ కూడా గొప్ప వాళ్ళమే. అలా అని చెప్పి నేను ఎవరిని తగ్గించి మాట్లాడలేదు. ఒక్కొక్కటి పాయింట్ ఆఫ్ వ్యూ ఒక్కొక్కలా ఉంటుంది. యాక్చువల్గా ఎప్పుడు నవ్వుతుండేలా చూసుకుంటున్నాను. మ్యారేజ్ అయింది, ఆఫ్టర్ MBA వెంటనే మ్యారేజ్ అయింది. జాబ్ ట్రై చేద్దాం ఉంటున్నాను. ఈలోపు వద్దు జాబ్స్ అయ్యి అని చెప్పి మ్యారేజ్ చేస్తారు. అమలాపురం దగ్గర మా అత్తగారు వాళ్ళది. నాకు 2018లో మ్యారేజ్ అయింది. అది లవ్ మ్యారేజ్ అండ్ ఇంటర్కాస్ట్ మ్యారేజ్. బట్ అందరి ఇష్టం మీద చాలా గ్రాండ్గా మ్యారేజ్ చేసుకున్నాం. వాళ్ళు తెలుసు చాలా ఎక్కువ ఎమోషనల్గా నేను ఇంకా చాలా ఎక్కువ ఇష్టంగా చాలా బంధుత్వం పెంచుకున్నది ఓన్లీ 10 మెంబర్స్తోని. అండ్ నేను మామూలుగా ఉచ్చులు వచ్చినా కూడా ఇక్కడ స్కూల్ చూడడానికి పని పెట్టుకుని వచ్చేదాన్ని. ఎందుకంటే ఏమో తెలియదు, చాలా ఇష్టం. మీరందరంటే చాలా ఇష్టం. చాలా ఇంట్లో ఉంటున్నాను. నాకు పాప బాబు, మా హస్బెండ్ కన్స్ట్రక్షన్ చేస్తారు. 11లో నా మ్యారేజ్ అయింది. మేము పెండియాల్లో ఉంటున్నాం. నేను 6th to 10th మొత్తం ఇక్కడే చదువుకున్నాను. నాకు మన హై స్కూల్ డేస్ అంటే చాలా ఇష్టం. ఇప్పుడు ప్రజెంట్ అయితే మాది రావుల 2014లో మా మ్యారేజ్ అయింది. మాకు 2 పాపలు, 1 బాబు. మా అత్తయ్య గారు మా మావయ్య గారిని నేను చాలా బాగా చూసుకుంటాను. మా ఇంట్లోనే ఉంటారు. 2011లో మా మ్యారేజ్ అయింది. అందరికంటే 2 పాపలు నాకు. డి జ్యోతి 2017లో మా మ్యారేజ్ అయింది. మాది అమలాపురం. నాకు 2 బాబులు. హాయ్ అందరికీ. యాక్చువల్గా నేను చదివింది ఇక్కడ 1 year, 8th క్లాస్ చదివాను.
బట్ మీ అందరితో నాకు చాలా ఎఫెక్షన్ ఉంది. లాస్ట్ టైం గెట్ టుగెదర్కి ఈ గెట్ టుగెదర్కి కూడా నన్ను గుర్తుపట్టుకుని ఇలా పిలిచినందుకు నాకు చాలా హ్యాపీగా అనిపించింది. యాక్చువల్గా నేను నిన్న వెళ్ళిపోవాలి, బట్ ఇవాళ మిమ్మల్ని అందరినీ ఒకసారి కలిసి వెళ్ళినట్టు ఉంటుంది అని చెప్పి మళ్ళీ అయితే వచ్చాను ఇలా. మాకు 2018లో మ్యారేజ్ అయ్యింది. నాకు ఒక బాబు. మేము కోయంబత్తూరులో ఉంటాం. మా హస్బెండ్ జాబ్ మీ వైజాగ్లో ఉంటాం. నాకు ఇద్దరు బాబులు ట్విన్స్. నా పేరు నవీన. వైజాగ్లో ఉంటాం. నాకు ఇద్దరు అబ్బాయిలు ట్విన్స్. ఆయన కంబోడిలో ఉంటారు జాబ్. నాకు ఇద్దరు అమ్మాయిలే. మాది వెదిరేశ్వరం. నేను జాబ్ చేస్తున్నాను. అలాగే మా ఆయన గారు కూడా కరెంట్ దాంట్లో జాబ్ కాలేజీలో చేస్తాను. నాకు పాప బాబు. నా లైఫ్ చాలా బాగుంది. అందరూ బాగుండాలనే కోరుకుంటున్నాను. పాప బాబు నేను ఇక్కడ 5 years చదివాను. 3 years ప్లస్ 2 years కాలేజీలోనే. చాలా హ్యాపీగా ఉంది మిమ్మల్ని అందరూ ఇలా చూడడం. చాలా ఇయర్స్ తర్వాత మనం వీళ్ళందరూ కూడా గెట్ టుగెదర్ అవ్వడం చాలా హ్యాపీగా ఉంది. సో నేను ఇక్కడ నాకు స్కూల్తో చాలా మెమరీస్ ఉన్నాయి. టీచర్స్తో ఏంటి, నా స్టూడెంట్స్తో ఏంటి, చాలా మెమరీస్ ఉన్నాయి. హస్బెండ్ వచ్చి పోస్ట్ ఆఫీస్లో చేస్తారు. నేను వచ్చి లైబ్రరీలో చేస్తున్నాను. నా అంబిషన్ అయితే నా పిల్లలిద్దరూ వాళ్ళిద్దరిని చదివించుకుని శుభ్రంగా చూసుకుంటే అంతే చాలు. మా హస్బెండ్ అయితే కనుక ట్రైనింగ్. థ్యాంక్ యూ. అలాగే హై స్కూల్ కూడా 6th to 10th వరకు ప్రైవేటైజేషన్ చేసి ముందుకు తీసుకెళ్తారు. సో ఈ 2030 వరకు మనం ఏమన్నా స్పాన్సర్షిప్ ఇస్తే, మనం ఏమైనా డొనేషన్స్ ఇస్తే ఎవ్రీ ఇయర్ 500 అయితే 500, 100 అయితే 100 మన బ్యాచ్ తరఫున మొత్తం అంతా కూడా కలెక్ట్ చేసి ఒక 10,000 షాప్ ఒకటి ఉంది శ్రీనిధి పూతరేగి. చిన్న కరెక్షన్ పెద్ద ఆచలపురంలో అతి చిన్న షాపు. ఏపీ తెలంగాణ డిమార్ట్స్కి పూతరేగి సప్లై చేస్తాను. ప్లస్ షూస్ కూడా సప్లై చేస్తాను. మ్యారేజ్ అయిపోయింది. పాప పిల్లలైంది ముగ్గురు వ్యక్తులు. చేజింగ్లు, వాకింగ్లు, నాకు రీసెంట్ గానే పాప పుట్టింది. 1 month 15 days అవుతుంది. నాది ఆన్లైన్ బిజినెస్ ఉంది. TV.in అని మీ అందరికీ తెలిసే ఉంటుంది, కానీ నేనని మీకు తెలీదు. ఒక డ్రై ఫ్రూట్ షాప్ ఉంది, అత్రయ్య డ్రై ఫ్రూట్స్. దానికి పార్ట్నర్ నేను, నరేష్, బాలు. మేము ముగ్గురు పార్ట్నర్స్. వాళ్ళ చేత బిజినెస్ పెట్టించి పెట్టుబడి పెట్టి ఏదైనా చేయాలంటే పార్ట్నర్స్ కింద వాళ్ళకి ఒక షేర్ ఇచ్చి పెట్టుబడి మేము పెట్టి వస్తున్నాం. అలా ఒక్కొక్కరిని అడాప్ట్ చేసుకుంటారు అందరు చూసావా. ఆ టైంలో మేము ఎదరికి వెళ్ళడానికి ఆలోచిస్తున్నాం. అది ఎక్కడి వరకు వెళ్తుందో తెలీదు. అది నా స్టోరీ. అక్కడి నుంచి మెల్లిమెల్లిగా మాకు పెద్దగా ఆస్తులు ఏమీ లేవు. ఇంట్లోనే మా నాన్నగారేమో ఓన్లీ 3 పూటలు కావడమే. ఇంకా ఆలోచిస్తూ అలాగా చదువు కూడా వీక్ అయిపోయింది స్లోగానే. ఇంకొకటే మిగిలింది నాకు. ఒకటే మా చెల్లి పెళ్ళి, నేను ఇల్లు కట్టుకోవాలి. ఈ 2 మీద నా టార్గెట్ పడిపోయింది. టీ పొడి ఆ కంపెనీలో టీ పొడి ఆ ప్యాకెట్ కానీ పెద్ద బస్తాల్లో మూట కట్టి కార్లు వేసుకుని డెలివరీ ఇచ్చి క్యాష్ తెచ్చే వరకు కూడా నా చేయాలి బదులు. అలా కష్టపడి ఇల్లు కట్టుకోవాలని హ్యాపీగా మా చెల్లి పెళ్లి కూడా చేస్తున్నాను. ఇక మన మ్యాటర్కి వస్తే మన ఏజ్ ఏమో 30 ఉంది. అమ్మాయిలు చెప్తేనేమో ఎవరు కూడా ఈ రోజుల్లో అంత ఎవరు లేరు. ఇంటి అనగానే మా మామయ్య గారి అమ్మాయిని చేస్తున్నాను. ఫోన్ చేసి కొడుకుని సాయంత్రం ఈడయ్యాక నువ్వు చెప్తావు. సర్నేమే తెలుసుంటుంది మ్యాక్సిమం. నా ఫుల్ నేమ్ కన్నా. తర్వాత ఒక 5 years నుంచి సాఫ్ట్వేర్ ఎంప్లాయీగా జాయిన్ అయ్యాను. ఇప్పుడు కెరీర్ బాగానే ఉంది. అందరికీ థ్యాంక్స్. అందరూ కలిసినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. నా స్టార్టింగ్ ఇక్కడ 6th to 7th ఇక్కడ వరకే చదివాను. అంటే జాబ్ చేసి మళ్ళీ మార్కెటింగ్ కూడా చేసాము. చెప్పండి. నా పేరు బాబీ. ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ చూసిన చాలా ఆనందంగా నిజంగానే. నేను స్కూల్
లోపల కంటే గ్రౌండ్లో ఎక్కువ ఉండేటోని. సుబ్రహ్మణ్యం గారు, నేను, సూర్యప్రకాశ్, నాగరాజు గారు వీళ్ళందరితో ఎక్కువ నేను స్పోర్ట్స్ ఎక్కువ ఆడేవాడిని. కిరణ్ సార్ బాగా తెలుసు. గోడపాటి రామ నాగ దుర్గ ఆదినారాయణ చాలా పెద్దది ఉంది కదా, అందుకే ఆది అని పిల్లలు సార్. ఓకే, అందరికీ ఇంతవరకు కొంచెం కామెడీగా చేసాం. సాయి గడి మీద ఎవరెవరు ఏం చెప్పు అదే ఏం చెప్పారో చెప్పింది నేనే. పాల్గొల్లో పనిచేస్తాను, తిరుగుతుంటా. నా పేరు ఆదిత్య, నాది ఎంఫార్మసీ కంప్లీట్ అయింది. రీసెంట్గానే ఇద్దరు బాబు పాప మ్యారేజ్ అయింది. రీసెంట్గా బాబు పాప. నాగ రూపేంద్ర కుమార్ అయితే నేను 7th దాకా ఇక్కడ చదివాను. నెక్స్ట్ నార్త్ ఇండియా వెళ్తున్నాను. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే రావచ్చు. నాకు కూడా బ్యాచెస్లో మ్యాక్సిమం ఒకనే వెళ్తాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరంటే గ్రూప్గా ప్రిపేర్ చేద్దామంటే చదువు. నేను ఎంటెక్ చేశాను. సో ఇక్కడ 10వ తరగతి అయిన తర్వాత ఇంకా నాకు ఏం చేయాలి, నెక్స్ట్ ఏం చదవాలి, అసలు దేని తర్వాత ఏం చేయాలన్న ప్రాసెస్ నాకు అసలు ఏం తెలియదు. ఏదో ఇంటర్ చదివేశాను, అయిపోయింది. రావులపల్లి వెళ్ళి ఎల్కేబీలో జాయిన్ అయ్యాను. జాయిన్ అయిన తర్వాత డెమో ఏ గ్రూప్ బ్రాంచ్లు ఉంటాయో వరుసగా పెట్టి ఇచ్చాడు. సో మాది ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్, వాళ్ళ ఇంట్లో ఒప్పుకోలేదు. నేను తీసుకొచ్చి మ్యారేజ్ చేసుకున్నాను. నా లవ్కి శివ చాలా సపోర్ట్ చేశాడు. నిజంగా. నెక్స్ట్ వచ్చి నేను ఏదన్నా మన ఫ్రెండ్స్లో ప్రస్తుతానికి పేరవరం ఆర్బీఐ బ్యాంక్లో పనిచేస్తున్నాను ఫీల్డ్ ఆఫీసర్ కింద. నాకు 2024 కూడా మ్యారేజ్ అయింది. రీసెంట్గా షాప్ ఒకటి పెట్టుకున్నాం 3 years బ్యాక్. కొంచెం చెప్పండి సార్, మాకు కనిపించట్లేదు. ఇక్కడే చదివాను. తర్వాత ఓపెన్ డిగ్రీ చేశాను హైదరాబాద్లో, ఇంటీరియర్ డిజైనింగ్ చేస్తూ. ఏం చేద్దాం చెప్పు. లైఫ్ అంటే మ్యారేజ్ అవడం, ఏదో సెటిల్ అవడం అన్నీ కామన్. అయితే మీరు అందరూ వచ్చారు కదా, అది సంతోషం. ఏమన్నా సరే వాళ్ళ మాటని మీరు వచ్చారు, చాలా ఆనందంగా ఉంది వచ్చినందుకు. సో ఇట్లాంటిది మనం కలవాలి, ఒక నమ్మకంతో ఉండాలంటే మనం అడగాలంటే రెగ్యులర్గా కలుస్తూ ఉండాలి. ఇది ఇయర్ పెట్టుకున్నాం, నెక్స్ట్ ఇయర్ పెట్టుకోవచ్చా లేదా అని, నెక్స్ట్ ఇంకో 10 years తర్వాత పెట్టుకోవచ్చు అనేది కాదు. కలవాలనుకుంటే ఎప్పుడైనా కలవచ్చు. వీడియోస్ మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ఫెస్టివల్ కూడా మనం కలుసుకోవాలనుకుంటే కలుసుకోవచ్చు. అందరూ కూడా ఓ వేసుకుంటే ఇది నాకు ఫస్ట్ అంటే ఇది ఎప్పుడు వచ్చాడో తెలియదు, కానీ నాకు కరెక్ట్ అయితే చంద్రు నేను గ్యాస్ డెలివరీ మ్యాను. కరోనాకు నేను ఏజెన్సీలో ఉండేవాడిని. కరోనా తర్వాత గ్యాస్లో చేస్తాను. Oh my dear girls, dear boys, dear madams, గురు బ్రహ్మలారా, ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము. చదువులమ్మ చెట్టు నీడలో వీడలేమంటూ వీడుకోలంటూ వెళ్ళిపోతున్నాము. చిలిపి తనపు చివరి మలుపులో we miss all the fun, we miss all the joy, we miss you. We miss all the fun, we miss all the joy, we miss you. We miss all the fun, we miss all the joy, we miss you.